వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలం చిన్న చెల్మెడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రుద్ర గాయత్రి కృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ నామినేషన్ తర్వాత ఈ రోజే ప్రచారం స్టార్ట్ చేయడం జరిగిందని, ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గత 7 సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా చేసిన సేవలు మా గ్రామ ప్రజలకు గుర్తున్నాయని వారు మాట్లాడుతుంటే, ఈసారి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపియబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఈ రోజు మేము ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఈ గ్రామ పంచాయతీ చిన్న చిన్న గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మేము ఈరోజు మొదటిసారిగా ప్రచారం స్టార్ట్ చేసినాం. ప్రతి ఇంటికి పోతే బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యొక్క వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మేము బ్రహ్మాండమైన మెజారిటీ మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉన్నది. మేము చేసిన కార్యక్రమాలు కూడా వాళ్ళు చూసారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటికి పోతే కూడా మీరు గత 7 సంవత్సరాలుగా మీరు బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నారు. మీకు తోచిన సహాయ సహకారాలు గ్రామాన్ని చేస్తున్నారు కాబట్టి మేము అందరం మీ వెంటే ఉంటాము. మీరు భయపడకండి, మీరు బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అని చెప్పి ప్రతి ఒక్కరు గంట పథకం చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికి నేను చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళ యొక్క చెప్పిన మాటను బట్టి మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. చిన్న చిన్న ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటి, మీ విలువైన ఓటును మాకేసి మమ్మల్ని విజయవంతంగా గెలిపించాలని కోరుకుంటున్నాను.